అసలు ఫ్యాన్స్ ఎక్కడ ఉంటారు భయ్య, అది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. చాలా తప్పది. మనం ఫస్ట్ ఎక్కిన మెట్టుని ఎప్పుడైతే మర్చిపోతాం పతనం స్టార్ట్ అయిపోయినట్టు. ఒకప్పుడు వైసీపీ వాళ్ళు మా దేవుణ్ణి నానా రకాలుగా మాట్లాడారు. వాళ్ళందరూ అడ్రస్ లేకుండా అత్తాపత్తా లేకుండా పోయారు. చిరంజీవి గారు కాంపౌండ్ లో ఉన్నాడు కాబట్టే ఆయన సినిమాని మేము చూసాము. ఇంకో విషయం చెప్పనా, అల్లు శిరీష్ గారు ఉన్నారు. ఆయన సినిమా మా హస్బెండ్ అన్నారు సినిమా పోయిందంట అని. ఆయన మెగాస్టార్ అల్లుడు గారు, మనం ఒక టికెట్ తీయాల్సిందే, ఆడకపోయినా మనం చూడాల్సిందే అని అల్లు శిరీష్ గారు సినిమా చూసాం. ఎందుకు చూసాము? ఆయన మెగాస్టార్ అల్లుడని చూసాం కానీ బన్నీ తమ్ముడు అని చూడలా. బన్నీ తమ్ముడు అంటే ఆయన మొహం కూడా మేము చూడం. అల్లు అరవింద్ గారి అబ్బాయి అంటే అసలు దేకని కూడా దేకం మేము ఆయన్ని. నాకు కడుపు రగిలిపోతుంది. ఇంకో విషయం ఏదో చెప్పాలనుకున్నాను. ఏంటి, ఒక ట్వీట్ పెట్టారు నాగబాబు గారు, పెద్ద ఆయన ఒక ట్వీట్ పెడితే, ఈ దేవుడు మహానుభావుడు ఆర్మీ, ఈయన గారి ఆర్మీ, ఈయన ఒక పెద్ద తోపు, మామయ్య అనే గౌరవంగా లేకుండా ఒక తప్పుడు కోత కూశాడు అల్లు అర్జున్ గారు. ఏమని చెప్పులు కుట్టుకుంటారు మా తాత లేకపోతే అని. మెగాస్టార్ చిరంజీవి గారు అని తెలిసిన తర్వాతే అల్లు ఫ్యామిలీ ఆయన అల్లుడుగా చేసుకున్నారు. కానీ ఆయన అల్లు అరవింద్ గారి ఫ్యామిలీలోకి వెళ్ళాక ఆయన చిరంజీవి గారు అవ్వలేదు. ఆయన స్వయం కృషితో పైకి వచ్చిన వ్యక్తి. ఇంకో విషయం ఒకటి చెప్పాలి భయ్య, అల్లు శిరీష్ గారికి అల్లు ఫ్యామిలీ అండగా ఉంది కదా. అల్లు అరవింద్ గారి పెద్ద ప్రొడ్యూసర్ ఆయన, ఈయనేమో పెద్ద సూపర్ డూపర్ హీరో, పాన్ ఇండియా స్టారు, పక్క గాడు. ఈయన తమ్ముడు కూడా పెద్ద హీరో అవ్వచ్చు కదా. మరి వాళ్ళ కాంపౌండ్ ఉంది కదా, ఈయన ఎందుకు అవలేకపోయాడు? అల్లు శిరీష్ గారు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా, వాళ్ళ సపోర్ట్ చూసుకొని ఈయన ఎందుకు అవలేకపోయాడు అని నేను అల్లు అర్జున్ గారి కోసం అడుగుతున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీలో ఒక రాయి వేస్తే నీ ముఖాన బురదగా అది పెంట వచ్చి పడిద్ది అని చెప్తున్నాను. అల్లు అరవింద్ గారు మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మీ అబ్బాయిని భార్య మాటే కాకుండా మీ మాట కూడా వినేలాగా చేసుకోండి. ఎందుకంటే ఆయన మహావృక్షం. ఆయన కనుసన్నల్లో ఎంతో మంది ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో మాలాంటి వాళ్ళే నడుస్తున్నారు. ఇంకొక మాట అన్నాడు, అతను ఫ్రెండ్కెళ్ళి సపోర్ట్ చేశాడంట. వేల కోట్ల జనం ఆయన కోసం ఆరాధిస్తుంటే నువ్వు ఇంట గెలిచి రచ్చ గెలుపు. నీ మామయ్యకి నువ్వు సపోర్ట్ చేయకుండా బయటోడికి వెళ్ళి నువ్వు సపోర్ట్ చేశావు. అది మేమందరం ఉన్నాం. అయినా నువ్వు వెళ్ళి సపోర్ట్ చేసినంత మాత్రాన ఏం జరిగింది? గెలిచాడా? 11 మంది బొక్కగాళ్ళలో నీ ఓడి కూడా బొక్కగాడు అవ్వాలి కదా. ఏది అల్లు అర్జున్ గారికి ఇంకా చరిత్ర లేదు. ఆయన అల్లు అర్జున్ అని మేము అనము, బన్నీ, అతను మాకు బన్నీగా తెలుసు. మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడు గానీ ఆయన సినిమా చూసాను. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ పక్కన పెట్టు, అల్లు అర్జున్ గారి కోసం నేను మాట్లాడతాను. ఆయన బలుపు తగ్గించుకోకపోతే ఈ మాత్రం కూడా ఉండడు. ఒక రోజాలాగా, ఒక పడాలి నానిలాగా, మన జగన్మోహన్ రెడ్డి గారు లాగా అత్తాపత్త లేకుండా పోతారు అల్లు అర్జున్ గారు. పెద్ద వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఒకటాన్లో ముక్కలే అని. అయితే అయ్యుండొచ్చు, కానీ మా దేవుణ్ణి కించపరిస్తే మేమైతే ఊరుకోము. ఓకేనా? అల్లు అర్జున్ గారు మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని వెళ్ళి మా దేవుడి కాళ్ళకి దండం పెట్టుకొని మీ తప్పుని క్షమించమని అడగండి. భార్య మాట వినకో. ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోతాయి, రాజ్యాలు నిలబడతాయి. నీ రాజ్యాలు కూలిపోవడానికి కారణం నీ భార్య ఈ మాటను విని నువ్వు నీ మనుగడకి మచ్చ తెచ్చుకున్నావు. ఒక పాత వీడియోలో చూడండి, మా మామయ్య తోపు, మా మామయ్య తురుము అని నువ్వు హీరో అయిపోయావు. నీ మొహం ఆడింగి మొహం, ఇది ఒక ఆడింగి మొహాన్ని తిరిగాడు నీ బాబు హీరోలాగా. అందుకే నీ మొహం చూసాము. ఇవాళ అవార్డు వచ్చేసరికి నువ్వు బల్ల గుద్దేసుకొని చంకలు ఎగరేసుకొని మిడిసి పడిపోతున్నావు. ఏం చెప్తున్నాడు? ఇష్టమైతే ఎక్కడికైనా వస్తావా? బారా బాబు, నిన్ను చూడడానికి ఎవరు లేడు. అసలు బ్రదర్, మీరు అతని కోసం న్యూస్ కూడా క్రియేట్ చేయకండి. అతని చరిత్ర అయిపోయింది.